హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఏ సినిమాకి వెళ్ళినా ప్రారంభంలో కనిపించేది, వినిపించేది ఇదే. దాని తరువాత నా పేరు ముఖేష్, 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అంటూ భారత ప్రభుత్వం నుంచే జారీ చేయబడిన యాడ్స్ కొన్ని వస్తుంటాయి. వాటిని చూసి నవ్వుకునే వాళ్లే ఎక్కువ. అంతా క్రియేటివ్గా ఉంటాయి మరి ఆ యాడ్స్. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని 10 సెకండ్ల స్లైడ్ చూసి ఎవరూ మారటం లేదనే మన డ్రింకర్ సాయి ఏకంగా 2.5 గంటల సినిమా తీసి ముందు సిగరెట్ తాగితే పోతారు అంటూ సందేశం ఇచ్చేశాడు. మరి మనోడు ఇచ్చిన మెసేజ్ జనాలకి ఎక్కుతుందో లేదో సమీక్షలో చూద్దాం. సంపన్నుడైన సాయి ధర్మ కాకాని, ఎవరూ లేని అనాథ. 24 గంటలు తాగడం తప్ప వేరే పని ఉండదు. 24 గంటలు ఆన్ డ్యూటీలోనే ఉంటాడు. అలాంటి సాయి న్యాచురోపతి డాక్టర్ బాగి, ఐశ్వర్య శర్మ ప్రేమలో పడతారు. మందు అన్నా సిగరెట్ అన్నా అసహించుకునే బాగీకి పచ్చి తాగబోతైన సాయికి మధ్య చిగురించిన ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? బాగి ప్రేమను పొందడం కోసం సాయి ఏం చేశాడు? బాగి అతని ప్రేమను అంగీకరించిందా? చివరికి సాయి ఏమయ్యాడు అన్నదే డ్రింకర్ సాయి అసలు కథ. రే, మందు సిగరెట్ తాక్కండ్రా, ఆరోగ్యాలు పోతారు అని ఎవరైనా చెప్తే చెప్పాడ్లే సోది అని అనుకుంటారు చాలామంది మందుబాబులు. ముఖ్యంగా తాగుబోతులతో ఈ మాట చెప్తే అస్సలు చెవికెక్కదు. పైగా ఈ సాయి లాంటోడైతే మందు సిగరెట్ లేని మీది ఒక బతికేనా, లైఫ్ అన్నాక ఎంజాయ్ చేయాలి, చిల్ మామ అనే అంటుంటాడు. కానీ ఆ చిల్ అనేది పరిధి దాటితే బతుకు ఛిద్రం ఎలా అవుతుందో డ్రింకర్ సాయిలో సందేశాత్మకంగా చూపించారు. మందు సిగరెట్ తాగొద్దు, తాగితే పోతారు అనే పాయింట్తో 2.5 గంటల సినిమా తీసి పెద్ద సాహసమే చేశారు దర్శకుడు కిరణ్ తిరుమల శెట్టి. ఈ పాయింట్ని యూత్కి కనెక్ట్ చేయడానికి డ్రింకర్ సాయిని మందులో ముంచిలేపాడు. డ్రింకింగ్ అలవాటే లేని హీరో ధర్మని పచ్చి తాగుబోతుగా చూపించాడు. ఆ తాగుబోతు క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడానికి హీరోని బార్స్ చుట్టూ తిప్పాడంటే దర్శకుడు డెడికేషన్ని మెచ్చుకోవాల్సిందే. కానీ ఈ రోజుల్లో ఇలాంటి కాన్సెప్ట్ యూత్కి ఎక్కుతుందా లేదా అనే ప్రశ్న వేసుకుని ఉంటే డ్రింకర్ సాయి థియేటర్లో విడుదలయ్యేదే కాదు. జనాలకి ఒక సందేహం ఇవ్వాలని అనుకున్నప్పుడు కూర్చోబెట్టి క్లాసులు పీకుతున్నట్టుగా కాకుండా పాత్రల తాలూకా ఎమోషనల్తో చెప్పించగలిగితేనే ఆ సందేశం జనాలకి ఎక్కుతుంది. డ్రింకర్ సాయి ద్వారా యూత్కి పనికొచ్చే మెసేజ్ కనిపించినా ఎమోషన్స్ పండలేదు. ప్రేమించమని హీరోయిన్ వెంటపడడం, ఆమె అసహించుకోవడం, మనోడు పట్టు వదలని విక్రమార్కుల్లా బాటిల్ చేత పట్టుకుని అదే పనిగా ప్రేమించడం, మధ్యలో పాటలు, ఫైట్లు, చివర్లో మద్యపానం హానికరం అనేది సుదీర్ఘమైన సందేశంలా అనిపిస్తోంది. డ్రింకర్ సాయి పాత్రను ఓన్ చేసుకోవడం కోసం గట్టిగానే కష్టపడ్డాడు హీరో ధర్మ కాకాని. హీరో ధర్మ తండ్రి అప్పుడెప్పుడో శోభన్ బాబు సుహాసిని కాలంలో పుణ్య దంపతులు సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కావడంతో పాటు థియేటర్స్ కూడా ఉండడంతో సినిమా రంగం వైపు వచ్చాడు ఈ యువ నటుడు. సత్యానంద్ మాస్టర్ దగ్గర యాక్టింగ్లో శిక్షణ పొంది డ్రింకర్ సాయిగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. తాగుడే అలవాటు లేని ధర్మ పచ్చి తాగుబోతుగా కనిపించడం అంటే పెద్ద ఛాలెంజే. ఈ సినిమాలో డ్రింకర్ సాయిగా మెప్పించాడు. తన వరకు తన పాత్రకి న్యాయం చేశాడు. క్లైమాక్స్ సీన్లో ఎమోషన్స్ పండించాడు. డాన్స్ బాగా చేశాడు. ఇక హీరోయిన్ ఐశ్వర్య శర్మ బాగి పాత్రలో క్యూట్గా కనిపించింది. న్యాచురోపతి డాక్టర్గా ఆమె పాత్రను డిఫరెంట్గా చూపించారు. ఎమోషన్ సీన్లో తేలిపోయినా ఫ్రెష్ లుక్తో అలరించింది ఐశ్వర్య. ఈ సినిమాలో కనిపించేవి కొన్ని పాత్రలే అయినా కనిపించిన ప్రతి పాత్రకి కాస్తో కోస్తో ప్రాధాన్యత దక్కింది. డాక్టర్గా పోసాని, హీరోయిన్ తండ్రిగా ఎస్ఎస్ కంచి, పోలీస్ ఆఫీసర్గా సమీర్ మెప్పించారు. హీరో ఫ్రెండ్స్ ప్యాచ్కి కూడా మంచి సీన్లే పడ్డాయి. అయితే ఆ పుష్ప క్యారెక్టర్ ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టింది. వీడి పువ్వుగోల ఏంట్రా బాబు అని పరమ బోరింగ్గా అనిపించింది. దర్శకుడికి మంతెన సత్యనారాయణతో పాత పగలేమైనా ఉన్నాయో ఏమో కానీ వంతెన సుబ్బారావు అనే పాత్రతో మంతెన్ను బండబూతులు తిట్టించాడు. వంతెన సుబ్బారావుగా కమేడియన్ భద్రం కనిపించారు. మంతెన ఆశ్రమంలో కనిపించే ప్రతి విషయాన్ని సెటారికల్గా చూపించాడు. న్యాచురోపతిని ఫాలో అయ్యేవాళ్ళు, ముఖ్యంగా మంతెన ఫాలోవర్స్ అయితే ఈ సీన్లు చూసి హట్ అయిపోవడం అయితే ఖాయం. మంతెన స్కూప్ కామెడీ కొంతవరకు ఓకే కానీ సాగదీతతో వెగటు పుట్టించారు. ఇక ఈ సినిమాలో యాంకర్ రీతూ చౌదరి క్యారెక్టర్ అయితే ఆమెకి గుర్తుండిపోయేటట్టుగానే ఉంది. ఆమె సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే కింద వచ్చే కామెంట్లను బాగా బట్టి కొట్టాడో ఏమో కానీ దర్శకుడైతే ఆ కామెంట్లకు తగ్గట్టుగా ఉండేటట్టు యాంకర్ రీతూని పాత్రని సంజాగా చూపించారు. ఒకరిని ప్రేమించి ఇంకొకరితో పత్యాపారం నడిపే పాత్రలో జీవించేసింది రీతూ చౌదరి. ఇలాంటి పాత్రలతో తనకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పకనే చెప్పింది. ఇక కిరాక్ సీత హీరోయిన్ ఫ్రెండ్గా ఫుల్ లెంత్ రోల్ చేసింది. బిగ్ బాస్ తర్వాత కిరాక్ సీతకి డ్రింకర్ సాయి మంచి బూస్టింగ్ అనే చెప్పచ్చు. వీళ్లతో పాటు
ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, లోకులు కాకులు ఆంటీ, అంబర్పేట్ శంకర్ వీళ్ళందరికీ స్క్రీన్ స్పేస్ ఇచ్చాడు దర్శకుడు. టెక్నికల్గా డ్రింకర్ సాయి రిచ్ లుక్లో కనిపిస్తాడు. ప్రశాంత్ అంకిత్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్నెస్ తీసుకొచ్చింది. ముఖ్యంగా నాగార్జున యూనివర్సిటీ విజువల్స్ బాగున్నాయి. విజయవాడ ఏఎన్యు యూనివర్సిటీ ఇలా పరిమిత లొకేషన్స్లోనే గ్రాండ్ లుక్ తీసుకుని వచ్చారు. శ్రీ వసంత్ మ్యూజిక్ పర్వాలేదు. సాంగ్స్ బాగున్నా భారంగా సాగుతున్న కథనానికి స్పీడ్ బ్రేకర్స్గా అనిపిస్తుంటాయి కొన్ని పాటలు. ఓవరాల్గా డ్రింకర్ సాయి సుదీర్ఘమైన సందేశం చూశాక కిక్ ఎక్కడమేమో కానీ తాగింది మొత్తం దిగిపోద్ది. మద్యపానం ధూమపానం హానికరం. ఈ మాట చెప్పడానికి 2.5 గంటల పాటు మద్యాన్ని ఏరులు పారించి చివర్లో ఓ చిన్న మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. హీరో హీరోయిన్లు బాగా చేశారు, బాగా నటించారు. సాంకేతికంగా కూడా అన్ని బాగానే సమకూరాయి. కానీ దర్శకుడు రాసుకున్న కథనమే ఈ సినిమాకి పెద్ద మైనస్. కాబట్టి పెద్దగా కిక్ ఇవ్వలేకపోయాడు డ్రింకర్ సాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.